హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాండమ్ బజ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ముగిసింది. అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను కోట్లకు కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి. ఆసీస్ పేసర్ల కోసం ఐపీఎల్ హిస్టరీలోనే రికార్డు స్థాయిలో ధర వెచ్చించాయి పలు ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. ఇక వేలం ముగియగా ఐపీఎల్ సీజన్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టోర్నీకి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పేస్ బౌలర్లకు బూస్ట్ ఇవ్వనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి జరగనుంది. అయితే ఇదే క్రమంలో ఐపీఎల్ సీజన్లో మరో కొత్త రూల్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్కు ఇకపై పేసర్లు 2 బౌన్సర్లు వేసేందుకు అనుమతివ్వనున్నట్లు సమాచారం. ఇక ఇదే జరిగితే పేసర్లకు మరో కొత్త అస్త్రం దొరికినట్లేనని భావిస్తున్నారు. ఇందుకోసమే వేలంలో కూడా చాలా జట్లు బౌన్సర్లు వేసే పేసర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించాయన్న వాదన కూడా వినిపిస్తోంది. 17వ సీజన్ కోసం బీసీసీఐ ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బంతికి, బ్యాట్కు మధ్య మరింత పోటీ ఉండేలా చూసేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ రూల్ వల్ల పేస్ బౌలర్స్కి డెత్ ఓవర్స్లో యార్కర్స్తో పాటు బౌన్స్ వేసే అవకాశం కూడా ఉంది. ఇది పేసర్స్కి మంచి రూల్ అనుకోవాలి. ఈ రూల్ను ఇప్పటికే దేశవాళీ టోర్నీ అయినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరీక్షించారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ రానున్న సీజన్లో కూడా తీసుకొచ్చేందుకు బీసీసీఐ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వరకు ఒక ఓవర్లో ఒక బౌన్సర్కు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు కూడా సంధించొచ్చన్నమాట. ఈ రూల్ బౌలర్లకు అనుకూలంగా ఉండనున్న తరుణంలో డెత్ ఓవర్లో హిట్టర్ల బాదుడుకు కాస్త అడ్డుకట్ట పడుతుందని చెప్పొచ్చు. ఐసీసీ ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఓవర్కు 2 బౌన్సర్లకు అనుమతిస్తుండగా, షార్ట్ ఫార్మాట్ అయిన T-20లో ఒక బౌన్సర్కే అనుమతి ఉంది. అయితే బీసీసీఐ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2 బౌన్సర్లకు అనుమతి ఇవ్వనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.